నుంచి తిరుపతి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. అధికార పార్టీతో పాటు విపక్షాలు సైతం ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం పరిపాటి. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అన్ని పార్టీల నేతలు, ఆశావాహులు అధిష్టానం మెప్పు పొందడం, తద్వారా టికెట్ సంపాదించి గెలుపునకు బాటలు వేయడం సర్వసాధారణం. ఆ కోవలోనే తిరుపతి నుంచి టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా డాక్టర్ కోడూరు సుబ్రహ్మణ్యం పైనే స్థానిక నేతలు ఆశలు పెట్టుకున్నారు. తిరుపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఏ పదవి ఆశించకుండా కోడూరు సుబ్బారావు వారసుడిగా, ఉన్నత విద్యావేత్తగా, ఎలైట్ హాస్పిటల్ అధినేత ఎల్లవేళలా ప్రజల మధ్య గడుపుతూ తిరుమలలో పుట్టి పెరిగి 2009 నుంచి రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా, జిల్లా హెల్త్ విభాగం ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తూ వచ్చారు. నిస్వార్థ రాజకీయ నాయకుడిగా ఎదిగి ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ముందు వరుసలో నిలబడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో లోకేష్ అండదండలే కాకుండా తిరుపతిలో బలిజ సామాజిక వర్గం సహాయ సహకారాలు మెండుగా సంపాదించగలిగారు. దీంతో కోడూరు బాలసుబ్రహ్మణ్యం టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా ముందు వరుసలో నిలబడగలిగారు. గతంలో టీడీపీ తరపున పోటీ చేసిన సుగుణమ్మ స్థానిక నాయకుల్ని సమన్వయం చేయడంలో, అలాగే సామాజిక వర్గం ఓట్లు పొందడంలో విఫలం కావడం, గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గట్టిగా ఎదుర్కోలేకపోయిందనే విమర్శలు మూటకట్టుకోవలసి వచ్చింది. దీంతో ఈసారి సుగుణమ్మకు టికెట్ ఇవ్వడం గగనమేనని ప్రచారం జరుగుతోంది. అలాగే జనసేన నుంచి పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ తప్ప ఏ ఒక్కరు నిలబడినా గెలుపు అంతంత మాత్రమేనని అభిప్రాయం వెలువడుతోంది. దీంతో ఇప్పుడు అందరి చూపు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యంపైనే ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొంటూ తిరుపతిలో జరుగుతున్న ప్రతి అవినీతిపైన పోరాటం చేస్తూ దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బాలసుబ్రహ్మణ్యం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. దీంతో అధిష్టానం కూడా ఇతనికే టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపుతుందనేది సమాచారం. తిరుపతిలో అభివృద్ధి ముసుగులో టీడీఆర్ స్కామ్లు, ఖాళీ భూములపై డ్యాగకన్ను వేసిన వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాలపై రేపటి రోజు వెలుగులోకి తీసుకురావాలన్న క్షేత్రస్థాయిలో గట్టిగా పోరాడే నాయకుడు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం అని కార్యకర్తలు, నాయకులు నమ్ముతున్నారు.